కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్న ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 2024 ఎలక్షన్లో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోరుమామిళ్ల పట్టణంలోని బేస్త వీధి, జయరామరెడ్డి హాస్పిటల్ వీధి, గ్రీన్ పార్క్ లైన్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ లైన్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గడప గడపలో ప్రజలు స్పందిస్తున్నారని, మా విజయంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని, వారి స్పందన చూస్తే తెలుస్తోందని, నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తామని సందర్భంగా వారు అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మా బొజ్జ రోషయ్య గారికి ఓకేసి మనం అందరం గెలిపించాలని చెప్పి అందరికీ నమస్కారం. నేను మీ బొజ్జ రోషన్నను. బద్వేలు నియోజక ప్రజలందరికీ శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. ఆరోగ్యాన్ని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా అన్న మా రోజా గారి ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హిందూ ముస్లిం ఐక్యతతో ఈరోజు శ్రీరామనవమి వేడుకలు అందరితో కలిసి జరుపుకుంటున్నాము. కుల మత అతీతంగా ఈరోజు పూర్వమామిల పట్టణంలో మన బొజ్జ రోషన్న సార్ గారికి మద్దతు తెలుపుతూ ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా చేస్తామని హామీ ఇస్తున్నారు. మన బద్వేలు తాలూకాలో ఈసారి ఖచ్చితంగా మన ఉమ్మడి అభ్యర్థి అయిన బొజ్జ రోషన్న సార్ గారు అత్యధిక మెజార్టీతో బద్వేలు తాలూకాలో గెలవబోతున్నారు. ఇది నా ఒక్కరి మాట కాదు, బద్వేలు తాలూకాలో ప్రతి ఒక్క ఇంట్లో ఈ మాట తోడైకొస్తుంది. కాబట్టి అందరూ కమలం గుర్తు ఓటేసి బొజ్జ రోషన్న గారు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతదేశం అంతా అయోధ్య రాముని జన్మదినం కాబట్టి శ్రీరామనవమి అందరూ మొత్తం కుల మతాలకు అతీతంగా మతాలు ఏం లేకుండా అందరూ కలిసి కట్టుగా జరుపుకుంటున్నారు. వాళ్ళందరికీ యావత్ భారతదేశం ప్రజానీకాలందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మా అభ్యర్థి అయిన రోషయ్య గారికి, ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన్ను అత్యధిక మెజార్టీతో మా తాలూకాలో గెలిపించాలని కోరుకుంటూ శ్రీరామచంద్రునికి మా ప్రజలందరికీ కోరుకుంటూ విరమించుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.